హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్‌కి అండ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ గట్టిగా రాగితే షేడ్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా నార్మల్ మిషన్‌తో చేసుకోవచ్చు. లేకపోతే ముడతల కింద వస్తుంది. సో సెంటర్‌లో క్లాత్‌ని టైట్ చేసుకోండి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి డిజైన్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని తర్వాత డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు మాత్రం వేస్ట్ క్లాత్ మీద డిజైన్ని డ్రా చేసి ట్రై చేయండి. ముందుగా వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే అర్థమవ్వదు. సో వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా డ్రా చేసుకుని సెంటర్లో మీకు 3 లేదా 4 లైన్స్ని డ్రా చేసుకోవాలి. మీరు ఐటమ్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో లేదా నార్మల్ పెన్సిల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. నేను చాక్ పీస్తో డ్రా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ చాలామంది కావాలంటున్నారు. కావాలనే వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి పిన్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకుని అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ బుట్టలో పెట్టుకోవాలి. దాన్ని లూజ్ గన్ టైట్ గన్ చేయకూడదు. సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ దారం తెగిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. దారం మాత్రం పైన మాత్రం లూజ్గా పెట్టుకోండి. స్టిచ్చింగ్ నెంబర్ 5కి పెట్టుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ని ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలి. 1 లైన్ని ఒక 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ మనం ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ దాని మీదే మళ్ళీ 3 టైమ్స్ 4 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. పక్కకు వెళ్ళకుండా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు రఫ్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం నేర్చుకోండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అన్నా సింపుల్గా చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్లవర్స్ని కూడా మిర్రర్స్ని ఏ కట్ వర్క్ మొత్తం అన్ని వర్క్స్ నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేను మిర్రర్ వర్క్, కట్ వర్క్ ఇంకా చాలా మోడల్స్ డిజైన్ చేశాను. మీరు చూడాలనుకుంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫుల్గా బ్లౌజ్ నార్మల్ మిషన్తో చేసిన బ్లౌజ్ చూడాలంటే అవి కూడా నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నా ముందు వీడియోస్ని కూడా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒక వీడియో చూసేసి కామెంట్ చేస్తున్నారు. సో 2-3 వీడియోస్ చూస్తేనే మీకు ఒక అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయకపోతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాగా సెంటర్లో 3 ఆకుల కింద స్టిచ్ చేసుకోవచ్చు, లేదా వీటి ప్లేస్లో మీరు ఫ్లవర్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఒక్కో వీడియోలో ఒక్కో డిజైన్ని ఏ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చో బ్లౌజెస్కి అండ్ డ్రెస్సెస్కి చూపిస్తున్నాను. ఇలాంటి డిజైన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి. నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. మీరు ముందుగానే డిజైన్ నీట్గా పర్ఫెక్ట్గా డ్రా చేసుకొని, నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి పెన్సిల్తో రఫ్గా డ్రా చేసి డిజైన్ చేసి చూపిస్తున్నాను. వర్క్ మొత్తం పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే ఉంటుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. ఇప్పుడు బ్లూ కలర్తో మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్స్ని డిజైన్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి మిర్రర్ టైప్లో ఉండి
స్టోన్స్ ఉంటే ఈ స్టోన్స్ని ఈ లైన్స్ చివరన యాడ్ చేసుకోవాలి. ఇవి లేకపోతే మీరు గోల్డెన్ పూసల్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా కుందమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఉంటే వాటిని చివరన ఈ విధంగా యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్గా స్టిచ్ అవసరం లేకుండా నార్మల్ మిషన్ వర్క్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్స్నైనా సింపుల్గా నార్మల్ ఎంబ్రాయిడింగ్ మిషన్తోనే చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తే సరిపోతుంది. ఎటువంటి డిజైన్స్నైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డిజైన్స్ కావాలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. పిక్స్ని కూడా పంపించండి, నేను డిజైన్ చేసి చూపిస్తాను. ఇలా లైన్స్ని ఒక 4 టైమ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే సన్నంగా స్టిచ్ చేస్తున్నాను. ఒక 4 టైమ్స్ స్టిచ్ చేస్తే సరిపోతుంది. సన్నంగా కావాలంటే, వెడల్పుగా కావాలంటే మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వచ్చే వరకు ఇలాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా ఒక 4 లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి. వాటి చివరన కుందమ్స్ని పెట్టి చూపిస్తాను. కుందమ్స్తో డిజైన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఈ స్టెప్లో చూస్తే మీకు మీ దగ్గర ఏ ఉంటే వాటితోనే సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. కానీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకుంటేనే బ్లౌజ్ బాగుంటుంది. ఫ్లవర్స్ని కూడా 2 షేడ్స్తో డిజైన్ చేసుకోవచ్చు. అవి ఎలా డిజైన్ చేయాలో నా ముందు వీడియోస్లో ఉంది. అండ్ మిర్రర్ వర్క్ కూడా నార్మల్ మిషన్తో ఏ విధంగా చేయొచ్చు కూడా నా ముందు వీడియోస్లో ఉంది. అండ్ కట్ వర్క్ కూడా చాలా డిజైన్స్ కూడా నా ముందు వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఒక్కో వీడియోలో ఒక్కో డిఫరెంట్ మోడల్ డిజైన్ ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా 4 లైన్స్ లేదా 5 లైన్స్ మీకు ఎన్ని లైన్స్ కావాలితే అన్ని లైన్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కుందమ్స్ని తీసుకుని కుందమ్స్ని ఈ విధంగా చివరిని యాడ్ చేసుకోవచ్చు, లేదా మిర్రర్ టైపు స్టోన్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా డిజైన్ చేసుకోవచ్చు. అది శారీ కలర్ కాంబినేషన్ బట్టే డిజైన్ చేసుకోవాలి. లేదా చిన్న గోల్డెన్ పూసలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లైన్స్గా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. నెక్ చుట్టూరు నెక్ బోర్డర్ కూడా ఏ విధంగా డిజైన్ చేయాలో, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. వర్క్ దగ్గరికి ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.